డాన్ మీడియాకు స్వాగతం. పంబన్ బ్రిడ్జి సిద్ధం. శ్రీరామనవమి రోజున ప్రారంభం. గత శతాబ్ద కాలంగా రామేశ్వరం వెళ్లే పర్యాటకులను ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్ది రోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవిలోని రామేశ్వరం వరకు 2.10 కిలోమీటర్ల పొడవున సముద్రంలో ఓ రైలు మార్గం ఉంది. సముద్రంలో ప్రయాణించే నౌకలు ఈ రైలు మార్గం వద్దకు వచ్చినప్పుడు వాటికి దారినిచ్చేందుకు రైలు మార్గం దానంతటే రెండుగా విడిపోయి రైలు గేటులాగా పైకి లేస్తుంది. దాదాపు 105 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిని మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. అయితే ఇది పూర్తిగా పాతబడిపోవడంతో దాని స్థానంలో కొత్త బ్రిడ్జికి 2019 నవంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ బ్రిడ్జి నిర్మాణం 2024 సెప్టెంబర్లో పూర్తి కాగా వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 535 కోట్ల రూపాయల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఈ వంతెనను నిర్మించింది. నౌకల రాకపోకల కోసం తెరుచుకొనేటప్పుడు పాత వంతెన 2 రెక్కలుగా విడిపోతుంది. కాగా కొత్త వంతెన అమాంతం నిలువునా 22 మీటర్ల పైకి లేస్తుంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.